హలో అండి, ఇవాళ మనం బన్తో స్నాక్స్ చేద్దాము. పిల్లలకి బాగుంటుందండి. పిల్లలు తినడానికి లంచ్ బాక్స్లో స్నాక్ లాగా ఇవ్వచ్చు. ఊరికి అన్నం తినేది బోర్ కొడుతుంది కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఆయిల్ వేసి 2 సైడ్స్ ఫ్రై చేస్తున్నాం. బటర్ కూడా వేయచ్చు, కానీ మా పాప బటర్ తినదు. బటర్ వేసి ఇంకా మంచి కలర్ వస్తుంది. 2 సైడ్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ వేయాలండి. ఎగ్స్ వేసి ఇందులో కారం కొద్దిగా తక్కువ వేస్తానండి. మా పాప కారం ఎక్కువ తిన్నది. కొంచెం ఉప్పు, దీన్ని మొత్తం స్మాష్ చేయాలి ఆమ్లెట్ని. కొంచెం చికెన్ మసాలా వేస్తున్నానండి, గరం మసాలా బదులు మంచిగా ఉంటుంది స్మెల్. కొంచెం ధనియాల పొడి, కొంచెం మిక్సర్, కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద, ఇష్టం అండి. అల్లం వెల్లుల్లిపాయ వేసేయండి, లేకపోతే లేదు, నేనైతే వేస్తానండి. దీన్ని అంతా మనం 2 మినిట్స్ ఫ్రై చేసి ఆ బన్లో స్టఫింగ్ చేస్తామండి. దీన్ని కొత్తిమీర వేసి స్టఫింగ్ చేసేస్తాం. అంతా మిక్స్ చేసేయాలండి. కొత్తిమీర వేసేసాం. ఇప్పుడు ఇది ఆఫ్ చేసేసేయాలి. ఫ్రై అయిపోయింది. ఓకే, ఇడ్లీ దోశ కాకుండా ఇలా డిఫరెంట్గా స్నాక్స్ ఇస్తే పిల్లలు బాగా తింటారండి. ఇప్పుడు దీన్ని మనము ఆల్రెడీ వేయించిన బన్ ఉంది కదండి, దీనికి ఇప్పుడు మధ్యలో మనం టమాటో కెచప్ వేసి ఇప్పుడు స్టఫింగ్ చేస్తాం. అందులో టమాటో కెచప్ వేస్తామండి. మొత్తం అప్లై చేసి టమాటా కెచప్ మొత్తం అప్లై చేసేయండి. ఇప్పుడు ఇందులో మనం ఎగ్ వేద్దామండి. ఎగ్ ఇలా స్టఫ్ చేయాలి. ఒక బర్గర్ లాగా ఉంటుందండి. ఇన్స్టెంట్ బర్గర్ అనుకోండి, ఇంట్లో హోమ్ మేడ్ బర్గర్. ఇలా స్టఫింగ్ చేసేసేయాలి. ఇలా క్లోజ్ చేసేయాలి. టేస్టీగా అయితే బన్ అయితే ఇలా రెడీ అయిందండి. దీనిపైన మనం కొంచెం టమాటా కెచప్ వేసుకొని సర్వ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.